హాయ్ అండి. అందరికీ నమస్కారం. మనకు తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంటు రైతుల ఖాతాలో ఎప్పుడు జమ చేస్తారని చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు. దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సాగు భూములకే రైతు భరోసా, రైతు బంధు 15,000 రూపాయలు, 10 ఎకరాల వరకే పెట్టుబడి సాయం, తెల్ల కార్డు లేని రైతులకు ఈ నెలాఖరులోగా రుణమాఫీ. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా పథకం వర్తిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియజేశారు. శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గతంలో సాగు చేయని భూములకు పెట్టుబడి సాయం అందించారని, కానీ కాంగ్రెస్ సర్కార్ మాత్రం అలా చేయదని స్పష్టం చేశారు. రైతు బంధు పథకం పేరును రైతు భరోసాగా మారుస్తున్నట్లు ప్రకటించారు. అందుకనుగుణంగా మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేసి జిల్లాలో సమావేశాలు నిర్వహించి రైతుల మేధావుల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు స్వీకరించి ఈ రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల చేస్తామని ఆయన తెలియజేశారు. 10 ఎకరాల వరకే పెట్టుబడి సాయం నిధులు విడుదల చేస్తామని వెల్లడించారు. గత డిసెంబర్లో తమ ప్రభుత్వం వచ్చాక రైతు బంధు నిధులు జమ చేసినట్టు తెలిపారు. అధికారంలోకి రాగానే రైతు బంధు మార్పులకు అవకాశం దొరకలేదని అన్నారు. రాష్ట్రంలో 42 లక్షల మంది రైతులు బ్యాంకుల ద్వారా రుణాలు పొందినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే 2 లక్షల లోపు ఉన్న 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ